హాయ్ అండి, కాకరకాయ వెంట్రుకలు వేపుతున్నానండి. ముందు నూనె వేసుకోవాలండి. ఇవి నూనె బాగా కాగిన తర్వాత వెంట్రుకలు వేసుకోవాలి. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చండి. నేను కొంచెం వేసానండి. వెంట్రుకలు మీరు ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఉంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చండి. ఇవి వేసుకుని ద్వారగా వేగనివ్వాలి. ఈ వెంట్రుకలు బాగా వేగనివ్వాలండి. కమ్మట వాసన వస్తాయండి. అప్పటి వరకు కూడా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత తీసేసుకోవాలండి. ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తీసుకుని అప్పుడు కాకరకాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకుంటాం కదండి. ఆ ముక్కలు కొంచెం ఉప్పు వేసండి ఒక పావు గంట అట్టి పెడితే అండి సరిపోతుంది. అవి శుభ్రంగా పిండేసి ఈ ముక్కలు వేసేసుకోవాలండి. ఉప్పు పసుపు వేసుకుంటాం కదండి. ఈ ముక్కలు వేసేసుకోవాలి. మీరు సేదు పర్వాలేదు అనుకుంటే ఉప్పు వేసుకునండి. కొంచెం కొద్దిగా బాగా కొంతమంది బాగా పిసికేసినట్టు చేస్తారండి. సేదు అంతా వెళ్ళిపోతుందండి. అందుకు చేతను మనం సేదు గురించే కాకరకాయ వండుకుంటాం కాబట్టి కావాలంటే ఇలా చేసుకోవచ్చండి. లేదంటే ఇలా పిండేసుకుని వేసుకోవచ్చండి. ఇవి బాగా కొంచెం ఉప్పు వేసండి. మనం ఉప్పు వేసుకుంటాం కదండి. ఉప్పు వేసేస్తాం కదండి. ముందు ముక్కల్లో వేసి అట్టు పెడతాం కాబట్టి కొంచెం చూసుకుని వేసుకోవాలండి. ఉప్పు వేస్తే మళ్ళీ ఇందులో కూడా తొందరగా మగ్గుతాయండి. పసుపు ఉప్పు వేసుకుని బాగా మగ్గనివ్వాలి. మరి ఎక్కువగా కొంచెం బాగా మగ్గితేనండి సేదు అనిపించదు. చాలా బాగుంటుందండి. పచ్చిరొయ్యలు వేసుకున్నా ఇలా వేసుకున్నా కాకరకాయ ఇష్టంగా ఎవరి గమ్మునకు సేదని తినరు కాదండి. ఇలా వేపుకుంటే అన్నంలోకి కానీ సాంబార్ మనం చారులోకి కానీ ఏం బాగుంటుందండి. ఎంత కాకరకాయ తిన్న వాళ్ళు కూడా తింటారండి. అంత బాగుంటుందండి. సేదు అనిపించదండి ఇలా వేసుకుంటేనే. కాకరకాయ ముక్కలు ఎన్ని ఉన్నాయో ఉల్లిపాయ ముక్కలు అన్నీ కూడా వేసుకోవాలండి. అన్నీ వేసుకుంటే ఇంక మనకు అసలు సేదుగా అన్నది అనిపించదండి. ఇష్టం ఇంకా సేదు కాకరకాయ వేపుకునే వాళ్ళకి అయితే ఇంక చెప్పక్కర్లేదండి. ఇవి బాగా కొంచెం వేగినాయి కదండి. కాకరకాయ ముక్కలు బాగా వేగాలండి. సమానంగానే సగం వేగిపోవాలండి. 4 వంతులకండి. 5 వంతులకి 4 వంతులు వేగిపోయాక అప్పుడు వేసుకోవాలండి. ఒక వంతు ఉండగా అప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు వేసుకునండి. అవి ఇవి కూడా బాగా మగ్గనివ్వాలండి. ఉల్లిపాయ ముక్కలు ఇవి కూడా వెల్లుల్లి అల్లం వెల్లుల్లి కచ్చాపచ్చాగానండి దంచుకుని వేసుకోవాలండి. వేసుకుంటే బాగుంటుంది. ఇలా వేసుకునండి. ఇది కూడా పచ్చి వాసన పోయే వరకు కూడా వేపుకోవాలి. కొంచెం ముందే వేసానండి నేను. వాటిలో మిస్ అయిపోయిందండి. మళ్ళీ ఇది మీకు చూడలేదనేసి మళ్ళీ మీకు ఇది వేసాను. కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. వెల్లుల్లి ఎక్కువ వేసుకోవాలి. అల్లం మీద అల్లం తక్కువ వేసుకుని వెల్లుల్లి మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. మిస్ అయిపోయిందని ఇది మళ్ళీ మీకోసం వేరే దంచి వేసానండి. బాగా వేగనివ్వాలండి. వేగితే చాలా బాగుంటుందండి. ఇది మీకు ఎవరికి కూడా ఇది కాకరకాయ వేపుడు అనుకోరండి. సేదు అనిపించదండి ఇలాగా. ఎందుకంటే ఉల్లిపాయ ముక్కలు కూడా మనం అన్నీ వేసుకుంటాం కదండి. ఇప్పుడు వేగిన ఈ వెంట్రుకలు కరివేపాకు వేసుకుని కొద్దిగా వేపుకోవాలండి. మళ్ళీ కొంచెం వేపుకోవాలండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టి వేగనివ్వాలి. వేగినయే కాబట్టి ఈ వెంట్రుకలు అంత ఎక్కువ వేగక్కర్లేదండి. ఇప్పుడు కారం వేసుకోవాలండి. ఎందుకంటే ఫస్ట్ నేను వెల్లుల్లిను కొంచెం అల్లం వెల్లుల్లి వేసాను కదండి. వెల్లుల్లి ఎక్కువ వేసుకోవాలండి అల్లం మీద. అంటే అల్లం వేసుకోకపోయినా పర్వాలేదండి. అంటే వెంట్రుకలు వేసాను కదని వేసానండి. అంతేనండి. వెంట్రుకలు కాకరకాయ ఫ్రై అండి. బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా చేసుకోకపోతే చేసుకు చూడండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి.